ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళకు కూడా ఉంది. అంత బహిరంగంగా కాకపోయినా కానీ ఇంటర్నల్ గా దావతులు అయితే సాయంత్రం పూట దావతులు అయితే జరిగిపోతుండే, వాళ్ళ దాంట్లో కూడా జరిగిపోతుండే. సో అంత ఈజీగా తను అన్నట్టుగా శ్రీనివాస్ గౌడ్ సాబ్ చెప్పినంత ఈజీగా మాత్రం అట్లేమి ఉండదు ఏ ఎలక్షన్ అయినా కానీ. ఓకే సో ఎందుకంటే ఒక రిజల్ట్ మనం కన్ఫర్మ్ చేయొచ్చు. 10కి 10 రౌండ్లు అయిపోయినాయి. సో అవుట్కమ్ చూడొచ్చు, 10కి 10 రౌండ్లు అయిపోయినాయి. సో దాని తర్వాత రిజల్ట్ 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయిండు. 24,729 ఓట్ల మెజారిటీ వచ్చింది. 98,988 ఓట్లు నవీన్ యాదవ్కు పడ్డాయి. 74,259 ఓట్లు మాగంటి సునీత గోపినాథ్కు పడ్డాయి. అండ్ లంకల దీపక్ రెడ్డికి 17,061. క్లోజ్ అనమాట. ఇక కౌంటింగ్ క్లోజ్ అయిపోయింది. 10 రౌండ్స్ అయిపోయినాయి. మొత్తం ఓట్లలో 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో రాబోయే ఇవాల్టి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు 2028, 29 ఎప్పుడో ఆ ఎలక్షన్ల వరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎవరు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పడ్డ ఖాళీతో ఆ స్థానాన్ని నవీన్ యాదవ్తో ఆ జూబ్లీహిల్స్ ప్రజలు భర్తీ చేశారు. సో కౌంటింగ్ అయిపోయింది. టోటల్గా 24,729 ఓట్స్తో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ అండ్ దీపక్ రెడ్డి లంకల థర్డ్ ప్లేస్. ఇది ఏం పార్టీ ఇది అలయన్స్ ఆధార్ పార్టీకి 232 ఓట్లు పడ్డాయి, అది 4th ప్లేస్లో ఉన్నది. ఇంకా ఇండిపెండెంట్లు ఇక్కడ తెలంగాణ శ్యామ్కి 143 ఓట్లు పడ్డాయి. నోటాకి ఎన్ని పడ్డాయి ఒక్కసారి చూద్దాం. సో 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి నోటాకి 924 ఓట్లు పడ్డాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 1000 మంది వేసిరు. సో ఆల్మోస్ట్ ఒక 1000 మంది 924 మంది నోటాకి ఓటు వేయడం జరిగింది. సో గెలుపు అయిపోయింది. 24,000. ఈ మెజారిటీ భారీ మెజారిటీ అనుకోవాలా లేకపోతే ఎట్లా? ఈ మెజారిటీని ఎట్లా చూడాలి? భారీగానే అనుకోవాలి, ఎందుకంటే 2 లక్షల ఓట్లు కదా. భారీ మెజారిటీ అనుకోవాలి. ఒకప్పుడు మన దగ్గర జనార్దన్ రెడ్డి గారు ఏది హైదరాబాద్ సెంటర్లో జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే ఒక సెంటర్ సంపాదించిండో, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఒక షెల్టర్ బతికి ఎట్లయితే ఉండనో నవీన్ యాదవ్ కూడా రేపు రాబోయే రోజులలో అట్లా ఆ సెంటర్ మెయింటైన్ చేసే అవకాశం ఉన్నది. నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు హైదరాబాద్ బిగ్ లీడర్ గా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయా? అవకాశం ఉన్నది. మా పృథ్వీ లాంటి వీళ్ళందరూ కూడా ఒక సమూహం అయితే రాబోయే రోజులలో కాంగ్రెస్ ఐడియా ఉన్నా ఏ బీజేపీ ఐడియా ఉన్నా బీసీల రాజ్యము, బీసీ అనక తప్పదు. ఇప్పుడు బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఉన్నాడు, వానికి లీడర్ లేడు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు కరెక్ట్ మోడీకి కనెక్షన్ నడువాడు, కానీ వాళ్ళకు లీడర్ లేడు. ఏది గ్రామీణ లీడర్ లేడు వానికి. ఏది పొద్దున చాదాపిచ్చేటోడో, ఇంత మధ్యాహ్నం ఏదైనా టిఫిన్ చేయించుకోడో, పోలీస్ స్టేషన్లో కేసు అయితే పోయి మాట్లాడేతోడో మనకి లీడర్ లేడు. అచ్చా టీఆర్ఎస్లో లీడర్ ఉన్నాడు, కానీ మనకి క్యాడర్ లేదు. టీఆర్ఎస్కు లీడర్ ఉన్నాడు, కానీ ఇప్పుడున్న లీడర్ కాసుమా వీడి చిక్కెంటికల బఠానీలోడేగా. ఇప్పుడున్న లీడరు చిక్కెంటికల బఠానీలే, కానీ 2వ తరం లీడర్ ఉన్నాడు వాళ్ళకు. ఇటువంటి రోజులు వస్తాయి. ఇప్పుడు మా పృథ్వీ చెప్పినట్టు ఏదైతే ఉద్యమం ఉంటుందో ఆ ఉద్యమం నుంచే లీడర్షిప్ పుడుతుంది. మేము టీఆర్ఎస్గా ఉన్ననాడు మా దగ్గర ఎవరు లేడు, మేమే అన్ని చేసుకునేది. మైకులు మేమే అరేంజ్ చేసుకునేది, ఉపన్యాసం మేమే ఇచ్చేది. మైకులు మేమే అరేంజ్ చేసుకునేది, ఉపన్యాసం మేమే వినేది. కానీ అందులో నుంచే పుట్టిండు లీడర్, అందులో నుంచే ఎదిగిండు లీడర్. అట్లనే లీడర్ ఎదుగుతారు తప్పకుండా. ఈ అన్ని పార్టీలు కూడా కలిసే రోజు ఒకటి వస్తుంది. అన్ని పార్టీలో ఉన్న లీడర్షిప్ కలిసే రోజు వస్తుంది. ఈ తెలంగాణ 1000 ఏళ్ళ బానిసత్వం 77 ఏళ్ళ స్వాతంత్రంలో తెలంగాణను అనగదొక్కనోళ్ళు లేడు. కాబట్టి ఈ అనగదొక్కిన ప్రజానీకం వట్టిగానే పోదు. ఖచ్చితంగా వీళ్ళను రాబోయే రోజులలో ఒక యువతరాన్ని, ఒక నవతరాన్ని చూపిస్తుంది ఈ తెలంగాణ ప్రజానీకం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య.